హాయ్ వియర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా 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 బాగున్నానండి. బిస్కెట్స్ అన్నిటికన్నా చాలా సులభమైన బిస్కెట్స్ ఏంటి అంటే ఇవే అని చెప్పచ్చు. ఎందుకంటే అన్నీ ఈక్వల్ రేషియోనే అనమాట. ఇందులో ఏంటి, మీరు గోధుమ పిండి యూజ్ చేయొచ్చు, మైదా యూజ్ చేయొచ్చు, డాల్డా యూజ్ చేయొచ్చు, బటర్ యూజ్ చేయొచ్చు అనమాట. అయితే ఫస్ట్ షుగర్ 100 గ్రామ్స్, నేనైతే మైదా తీసుకున్నాను. మైదా 100 గ్రామ్స్. దాని తర్వాత నేనైతే డాల్డా తీసుకున్నాను. ఎందుకంటే మాకు నేర్పించేటప్పుడు బాగా పొంగాలంటే కుకీస్ బిస్కెట్స్ మాత్రం డాల్డా వేస్తేనే బాగా ఉంటాయండి. కొంచెం డాల్డా అంత హెల్దీ కాదంటారు, కానీ ఇవి వేస్తేనే ఆ బిస్కెట్స్ బాగా వస్తాయి. కాకపోతే మన దీంతో బటర్తో కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే డాల్డా యూజ్ చేస్తున్నాను, అది కూడా 100 గ్రామ్స్. పోతే తర్వాత దీని పేరే కస్టర్డ్ బిస్కెట్స్ కాబట్టి కస్టర్డ్ పౌడర్ వచ్చి ఒక 20 గ్రామ్స్ వేస్తున్నాను. దాని తర్వాత కాజు పౌడర్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అది కూడా ఒక 20 గ్రాములు వేస్తున్నాను అనమాట. మొత్తం ఇవి దీంట్లో వేయాల్సినవి. తర్వాత ఇప్పుడు డాల్డా తీసుకున్నాను కదా, దాన్ని ఏంటంటే బాగా నురుగొచ్చేలాగా, ఈవెన్ మన బటర్ తీసుకున్నా సరే బాగా నురుగొచ్చేలాగా ఇలా చేతితోటి బాగా మనం మిక్స్ చేస్తే, దాని తర్వాత దాంట్లో అదే మన మైదా, తర్వాత షుగర్ని పౌడర్ చేసుకోవాలి. షుగర్ పౌడరు, కాజు పౌడరు, తర్వాత కస్టర్డ్ పౌడరు, ఇవన్నీ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి వేసి మనము చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇది ఈక్వల్ రేషియో కాబట్టి మీకు ఈజీగా మిక్స్ అవుతుంది. కొన్ని కుకీస్ ఉన్నాయి ఇంకా వేరేవి, అవైతే మనకు హాఫ్ ఆఫ్ ద ఫ్లోర్లో, అంటే మన 200 గ్రామ్స్ పిండి తీసుకుంటే దాంట్లో 100 గ్రాములు మాత్రమే మన ఏంటి డాల్డా కానీ ఇది కానీ బటర్ కానీ తీసుకుంటాం అనమాట. దాన్ని మిక్స్ చేయడం ఉంటుంది, చూసారు బాబోయ్, చాలా కష్టం అనమాట. అందుకే ఇది చాలా ఈజీ అయిన బిస్కెట్స్ అన్నాను అనమాట. ఇవి తీసుకున్నాం కదా, చక్కగా వీటిని చపాతీ పిండిలాగా ఇదిగో ఇలాగా చేసేయాలన్నమాట. చేసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని జస్ట్ బాల్స్ లాగా చేసి జస్ట్ ఊరికే మైల్డ్గా ప్రెస్ చేసేసి పెట్టేసేయాలి. అయితే ఓవెన్లో నేను ఓటీజీలో చేస్తున్నాను. ఓటీజీ అంటే మామూలు మైక్రో ఓవెన్లో కూడా కన్వెక్షన్, దాంట్లో ఓటీజీ కన్వెక్షన్ తీసుకొని చేయొచ్చు అనమాట. నా దగ్గర ఓన్లీ ఓటీజీ ఓవెన్ కూడా ఉంది కాబట్టి నేను ఓటీజీలో డైరెక్ట్గా చేస్తున్నాను. ఇది వచ్చి 180 డిగ్రీస్ మీద 20 మినిట్స్ పెట్టాలండి. చక్కగా మన కస్టర్డ్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఫస్ట్ ట్రిప్ పెడతాం కదా, ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాం అనుకోండి, 2-3 ట్రేలు పెట్టాల్సి వస్తుంది, 2-3 సార్లు. ఫస్ట్ టైం పెట్టినప్పుడు మాత్రం హాఫ్ అన్ అవర్ పట్టుద్ది. దాని తర్వాత 20 మినిట్స్లో మన బేక్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ బాగా హీట్లో ఉంటుంది కాబట్టి. ఓటీజీ ఓవెన్ ఎప్పుడు కూడా మీరు ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ ప్రీ హీట్లో పెట్టాలి. దాని తర్వాత 180 డిగ్రీస్లో 20 మినిట్స్ బేక్లో పెట్టి బేక్ చేశారంటే చక్కగా కుకీస్ అయితే బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. మరి ఈ బిస్కెట్స్ నచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉంటారు అంటే నమ్మలేమన్నమాట. అది తినేటప్పుడు ఒక్కటి తిని గమ్మునుంటాము అంటే అస్సలు నమ్మలేమన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి కానీ చేసి పెట్టామంటే, ఇప్పుడు చాలా తక్కువ చేస్తున్నాను కానీ ఒకప్పుడు నేను చాలా 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 ఎక్కువగా చేస్తూ ఉండేది. ఇదొకటి, కేక్ ఒకటి ఎప్పుడు ఇంట్లో రెడీగా ఉండేదన్నమాట. ఎందుకంటే గెస్ట్లు ఎక్కువగా వస్తుండేవాళ్ళు. నేను మనకేంటి అన్నీ 200 గ్రామ్స్ తీసుకునేదాన్ని అప్పుడు రేషియోలో. 200 తీసుకుంటే దగ్గర మనకు 3/4 కేజీ బిస్కెట్స్ వచ్చేవన్నమాట. అవి నాకు ఒక 2 రోజులు 3 రోజుల్లోనే, ఎందుకంటే గెస్ట్లు అంత ఎక్కువగా వస్తూ ఉండేవాళ్ళు. మా ఇంటికి ఈ బిస్కెట్స్ ఇష్టమైన వాళ్ళు కావాలని కూడా వచ్చి ఇవి అడిగి తిని మరీ వెళ్ళేవాళ్ళు అనమాట. అలా ఉండేది అప్పట్లో. అది సంగతి. ఇదండి, మొత్తానికైతే మన ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది. ఓవెన్లో పెట్టేస్తున్నాను, చూసారా. ఓటీజీ ఓవెన్లో అయితే మిడిల్లో పెట్టాలండి. మామూలు దీనికి 3 లెవెల్స్ ఉంటాయి. పైన ఒకటి, మధ్యలో ఒకటి, కిందకి ఒకటి ఉంటుంది. బిస్కెట్స్, కేక్స్ ఏదైనా సరే మిడిల్లో పెడితే బాగా ఈక్వల్గా బేక్ అవుతాయి అన్నమాట. సో ఇదండి, అయిపోయింది.
మా ఇంట్లో ఖర్చుగా కాబట్టి తినేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి నేను 100 గ్రామ్స్ చేసుకున్నానండి. కాకపోతే ఈసారి చేయగానే గెస్ట్లు వచ్చారు, డింగని ఒక్క రోజులోనే అయిపోయినాయి చక్కగా. 200 గ్రామ్స్ చేసుకుంటే మనకు దగ్గర ఒక 30 కేజీ బిస్కెట్స్ అయితే వస్తాయన్నమాట. చాలా ఈజీ కదా, ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే ఈ మధ్య మనం డాల్డా ఎక్కువ వాడాం కాబట్టి బటర్ అయితే ఉంటుంది కాబట్టి బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అదండి, ఇలాంటి బిస్కెట్స్ ఇంకా నాకు చాలా రకాలు వచ్చు. వీలైనప్పుడల్లా ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను. మెయిన్గా నాకు ఏంటంటే వీడియోస్ కోసం చేయాల్సి వస్తుంది తప్పిస్తే ఇంట్లో తినేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారనమాట. సో అందుకని వేస్ట్ అయిపోతాయేమో అని ఇదొక సైడ్ బెంగ్ అయిపోయింది ఈ మధ్య నాకు. సో ఇదండి కస్టర్డ్ బిస్కెట్ తయారు చేయు విధానము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి చేసి తిన్నారంటే మీ ఇంట్లో ఎప్పుడు ఇది నిలవ ఉండే ఐటెం లాగా అంత అయిపోతుంది అనమాట. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి చేసి తిని కాదంటారా అనేది నా మాట. కాదంటారేమో చెప్పండి చూద్దాం. ఏమంటారు? ఉంటాను, మీ లక్ష్మీరావు.